బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఈ వీక్ లో ట్రెండింగ్ అవుతున్న ఇంకొన్ని వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో యూస్ అయితే షేర్ చేయమని చెప్పండి. అంతేకాకుండా నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. యూట్యూబ్ లో స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన వస్తువు లింక్ అయితే ఇస్తాను. మరి ఈ రోజు ఈ వీక్ లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటి మనం కూడా చూసేద్దాం. కిచెన్ లో ఎక్కువగా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి ఏదో ఒక బాక్స్ వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి 2-in-1 బాక్సెస్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్ లో అయితే ఉన్నాయి. చూడండి, పైన ఒక బాక్స్ అయితే ఉంటుంది కదా, దానికి హోల్స్ అయితే ఉంటుంది. కింద బాక్స్ లో వాటర్ పోసేసుకొని పైన బాక్స్ లో మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేసుకొని గట్టిగా మనము మిక్స్ చేసేసిన తర్వాత వాటర్ కనుక తీసేసామనుకోండి, ఈజీగా మంచి క్లీన్ అయితే అవుతాయి. ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకున్నాం అనుకోండి, కిచెన్ లో మనం ఎక్కువగా పప్పు దినుసులు అలాంటివి యూజ్ చేస్తుంటాం. పసుపు, కారం, ఉప్పు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. వాటన్నిటిని ఇందులో కనుక పోసుకొని పెట్టుకుంటే మనకు క్యాప్కి ఒక స్పూన్ అయితే వస్తుంది. సపరేట్ స్పూన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ స్పూన్ కూడా మనకి బయటకి లోపలికి అనుకోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ఒక చిన్న క్లిప్ కూడా ఉంది కదా. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సాల్ట్ కానీ ఇంకా మనకి చిల్లీ పౌడర్ కానీ ఏదైనా ఎంత కావాలో అంత వేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది. అండ్ ఈ కట్ చిప్స్ అయితే చూడండి, మనకి డిఫరెంట్ కనిపిస్తున్నాయి కదా. మనకి ఇప్పుడు నేను చెప్పేది కట్ చిప్స్ కోసం అయితే కాదు. ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంది చూడండి. ఆ మిషన్ ఇన్ని కట్ చిప్స్ వేసాము. కింద ఒక స్పూన్ లో మనం ఒక పౌడర్ వేసేసుకొని అండ్ పైన కట్ చిప్లు పెట్టేసిన తర్వాత సో చూడండి, పైన ఒక మిషన్ తో మనం ఇలా అయితే గట్టిగా అయితే అనేసాం కదా. ఓపెన్ చేసాక ఒక మ్యాజిక్ అయితే అవుతుంది చూడండి. ఇప్పుడు మనం వేసిన పౌడర్ అంతా లేదు, మరి ఎక్కడ పోయింది ఆ పౌడర్ అనేసి మనకు ఒక డౌట్ అయితే వస్తుంది కదా. మరి ఎక్కడికి వెళ్ళింది ఏందని ఇప్పుడైతే చూద్దాము. జస్ట్ ఈ మిషన్ లో ఒక బటన్ అయితే ఉంటుంది. బటన్ లో నుంచి మనం ఇలా చూడండి, ఒక చిన్న బాటిల్ లాంటిది ఉంది కదా, అదైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనం ఎక్కడైతే పౌడర్ అయితే వేసామో ఆ పౌడర్ అనేది దీంట్లోకి అయితే వచ్చేసింది. అంటే మనకి ఎంత లోపల డస్ట్ ఉన్న బెడ్షీట్ లో కానీ ఎక్కడైనా కానీ ఎంత డస్ట్ ఉన్నా కానీ ఈజీగా తీసేయడానికి ఈ మిషన్ అయితే చాలా యూస్ అవుతుంది. దీంతో మనం వాష్ చేసినట్టే, ఇంకా వీక్లీ వన్స్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే వాష్ చేసినట్టే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చాలా డిఫరెంట్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఈ బాక్సెస్ వచ్చేసి, ఈ టబ్స్ వచ్చేసి మనకి చూడడానికి ఓపెన్ చేస్తే పెద్ద టప్ అయితే అయింది కదా. క్లోజ్ చేసిన తర్వాత చూడండి, చిన్న బాక్స్ లెక్క మనకైతే అయిపోయింది. ఇది వాష్ బేషన్ లో కానీ, బాత్రూమ్ లో కానీ, సింక్ దగ్గర కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే మనకైతే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. చూసారు కదా, మరి ఈ బాక్సెస్ కనుక మీకు కనుక నచ్చాయనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. స్పూన్స్ విషయానికి వచ్చేస్తే, మనం కిచెన్లో ఎక్కువగా గిన్నెలు తోమినప్పుడు స్పూన్స్ కూడా మనం అందులోనే వేసేస్తూ ఉంటాం, ఏదో ఒక బాక్స్లో వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ అయితే ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఈ బాక్స్ తీసుకొని మనం కిచెన్లో వాల్కి కనుక పెట్టేసుకున్న తర్వాత స్పూన్స్ కనుక తోమేసుకొని ఇందులో పెట్టుకున్న తర్వాత కింద మనకి చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి కదా, మనకి సీజర్స్ అలాగ అయితే పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే తీసేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిలికాన్ ఒక స్ట్రాంగ్ ఒక స్టిక్ అయితే మనకైతే దొరుకుతుంది. ఈ స్ట్రాంగ్ స్టిక్ తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని టేబుల్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, టేబుల్ పైన పడిపోయినప్పుడు తలకి దెబ్బ తాకుతుంది. చిన్న వాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా కింద పడ్డాం అనుకోండి దెబ్బలు అయితే తాకుతూ ఉంటాయి కదా. అలా తాకకుండా సేఫ్టీగా ఉండాలంటే ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. సో స్టిక్కర్ తీసేసుకొని మనకు కావాల్సిన సైజెస్ లో మనం టేబుల్స్ కానీ అతికిచ్చేసామనుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి చిన్న చిన్న పీసెస్ అయితే దొరుకుతాయి స్టిక్కర్స్. అండ్ ఇది మనకి కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి మల్టీ కలర్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. 99 రూపీస్కి మనకి 10 పీసెస్ అయితే వస్తాయి. ఆఫర్ ప్రైస్ లో ఉన్నప్పుడు తీసేసుకోండి, తక్కువ ప్రైస్ లో వస్తాయి. మనకి ఆఫర్ లేనప్పుడు అయితే చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే వస్తాయి. ఇలాంటి సేఫ్టీవి కనుక కొన్ని మనం పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అండ్ డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చార్జర్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు మనకు వైర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ క్లిప్స్ అయితే దొరుకుతాయి, చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇలా తీసేసుకొని మనము ఆ వైర్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు కూడా వైర్ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. చాలా బాగా యూజ్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఒక్కొక్కలాగా అయితే మనం 100% అయితే యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా మనకి క్లిప్పులలో అయితే దొరుకుతాయి. చూసారు కదా. ఇక మనం పడుకున్నప్పుడు బెడ్షీట్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇంకా పడుకున్నప్పుడు చిన్నపిల్లలు అటు ఇటు పొరులుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే బెడ్షీట్ పాడైపోతూ ఉంటుంది. బెడ్షీట్ పాడైపోయింది అనుకోండి, మార్నింగ్ లేవగానే బెడ్షీట్కి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది క్లీన్ చేసి నీట్గా మనము దులిపి వేసుకోవడానికి. అలా పాడవకుండా ఉండాలి, మళ్ళీ మనం పనులు చేసుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే దొరుకుతాయి. ఈ క్లిప్పులను తీసేసుకొని మనం ఎడ్జెస్కి కనుక బెడ్
కనుక పెట్టేసుకున్నాం అనుకోండి బెడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ చాలా యూస్ఫుల్, ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా బాటిల్స్ క్లీన్ చేయడానికి మనకైతే బాటిల్ లోపల చేయి పెట్టి క్లీన్ చేయడానికి అయితే రాదు కదా, సో ఇలాంటి బ్రషెస్ అయితే మనకైతే దొరుకుతాయి. ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన మోడల్ తీసేసుకొని మీరు బాటిల్ క్లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ పాల బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేయడానికి చిన్న బ్రష్ ఒకటైతే వస్తుంది. ఒక దాంట్లోనే మనకి 3-4 బ్రషెస్ అయితే వస్తాయి. వాటితోటి మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవడానికి బ్రషెస్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ బ్రషెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే అర్థమైపోయింది అనుకుంటాను. ఈ బ్రషెస్ మీకు కనుక నచ్చాయనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకొని మనం కిచెన్లో కనుక పెట్టుకున్నామని చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సాల్ట్ కానీ, పెప్పర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని పౌడర్స్ ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఇలాంటి బాటిల్స్లలో మనకి క్యాప్ దగ్గర ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎంత కావాలో అంత మనకి జస్ట్ కొంచెం అయితే వస్తుంది. పించ్ ఆఫ్ కూడా వేసుకోవడానికి అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, సాల్ట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా కర్రీస్ కానీ ఫుడ్ కానీ మనం తినలేము. ఒకవేళ సాల్ట్ తక్కువైనా మనం మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలాంటి ఫోల్డింగ్ స్మాల్ బాక్సెస్ కనుక మనం తీసుకుంటే ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. వాష్ బేషన్లో మనం ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఫుడ్ ఉంటుంది, అలాగే డైరెక్ట్ వాష్ బేషన్లో వేసినప్పుడు సింక్ డ్రైనేజ్ అనేది ఫుల్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా, అలా కాకుండా ఇలాంటి చిన్న బాక్సెస్ కనుక పెట్టుకుంటే మనకు ఫుడ్ అనేది అందులోనే ఉండిపోతుంది. అండ్ డైరెక్ట్ తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో అయితే వేయొచ్చు. అండ్ మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి ఇలాంటి అవసరం కూడా ఉండదు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకి సింక్తో పాటు వచ్చిన ఇలాంటి స్టీల్ అయితే ఎక్కువ వరకు సన్న హోల్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా కష్టం అవుతుంది. మస్కిటోస్, ఇంకా సమ్మర్ సీజన్ వచ్చిన, రెయిన్ సీజన్, వింటర్ సీజన్ వచ్చిన చెట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మస్కిటోస్ అనేటివి చాలా ఎక్కువగా వస్తాయి. దానివల్ల మలేరియా, ఇంకా డిఫరెంట్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి కదా ఈ మధ్యలో. కొత్త ట్రెండింగ్ అవుతున్న రోగాలు కూడా మనకి బాగానే వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ఇలాంటి ఆల్అౌట్ అనేది మనకైతే ఒకటైతే దొరుకుతుంది. ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది ఆన్లైన్లో. ఇది కనుక తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు మనం స్విచ్ ఆఫ్ ఆన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా దోమలు కూడా అంత లోపలనే ఉండిపోతాయి, చనిపోతాయి అక్కడే. అండ్ మనకు ఇంకా తీసుకెళ్ళి మనం డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే పడేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మనం మంచిగా హాయిగా నిద్ర అయితే పోవచ్చు. అండ్ టూత్ పేస్ట్ విషయానికి వచ్చేసి మనం టూత్ పేస్ట్ అయిపోకముందే వాటిని పడేస్తూ ఉంటాం. కంప్లీట్గా అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి క్లిప్స్ అయితే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈచ్ వన్ పీస్ వచ్చేసి మనకి 10 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి. నేను చెప్పేటివన్నీ ఆఫర్ ప్రైస్లో ఉన్నప్పుడు మాత్రమే. మనకి ఆఫర్ లేనప్పుడు 25 రూపీస్కి ఈచ్ అయితే పడుతుంది. మనకు ఈచ్ వన్ తీసుకోకుండా ఒకేసారి సెట్ తీసుకోండి. సెట్ తీసుకున్నారనుకోండి 6 పీసెస్ అండ్ 12 పీసెస్ ఉంటాయి. మనకి చాలా తక్కువ వస్తాయి. జస్ట్ పేస్ట్ కోసమే కాదు, ఇంకా వేరే ఫేస్ క్రీమ్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు బాటిల్ క్లీనింగ్ బ్రష్ అయితే చూపించాను కదా, దాంట్లో ఇంకొక మోడల్. అండ్ ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ బ్రషెస్ అయితే ఉంటాయి. జస్ట్ ఇవి పిల్లల బాటిల్స్ ఉంటాయి కదా, పాల బాటిల్స్, వాటిని క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి చిన్న హోల్స్లో కూడా ఈ బ్రష్తో అయితే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఎండ్ అనేది మనకి 200 రూపీస్ అయితే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ బ్రషెస్ కూడా మనకి ఆన్లైన్ ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చాయి అనుకోండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా, సో వాళ్ళని కూడా చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయమనేసి. అండ్ దానివల్ల కొంత యూజ్ అనేది ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. మరి నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఈ వీడియో క్లిప్లో అయితే మీకైతే చూపించాను. ఇది ఫ్రెండ్స్, మరి ఈ రోజు ట్రెండింగ్ అవుతున్న వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.